స్వప్న తెచ్చిన పెన్ డ్రైవ్ ద్వారా కాశీ జోష్న వైరా చేసిన మోసం బయట పెట్టిన కార్తిక్. ఇంతకు ఏం జరిగింది? అసలు స్వప్న తెచ్చిన పెన్ డ్రైవ్ ద్వారా కార్తిక్ ఏం మోసం బయట పెట్టాడు? మరి కాశీ నిజం చెప్పాడా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే కాశీకి ఎప్పుడైతే జాబ్ పోయిందని స్వప్న నా తండ్రిని ఇంత అలా అవమానించి నువ్వే సాక్ష్యం చెప్తావా, నా తండ్రే కనుక మనకి ఇక్కడ ఉండడానికి అవకాశం కల్పించకపోతే ఇంటంతి కట్టడానికైనా నీ దగ్గర డబ్బులు ఉండేవా అని చెప్పనేసరికి, ఏంటి స్వప్న ఏం మాట్లాడుతున్నావు అంటే నేను అసమర్థుణ్ణి అని అనుకుంటున్నావా? నేను ఎంత సమర్థున్నో నువ్వే అంటావు. ఒక వారం రోజుల్లో నేనేంటో నిరూపించుకుంటాను అంటూ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి వెంటనే వైరాకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి ఏంటి మ్యాన్ అని చెప్పనేసరికి, నేను జాబ్ రిజైన్ చేశాను సార్ అని చెప్పనేసరికి, అయితే మరొక 2 రోజుల్లో వచ్చి నువ్వు జాబ్లో జాయిన్ అవ్వు. నీకు నేను ఇస్తానన్న 10 లక్షల్లో 5 లక్షలు ఇప్పుడు పంపిస్తాను, మిగిలిన 5 లక్షలు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఇస్తాను అని చెప్పనేసరికి, సరే సార్ థ్యాంక్ యూ సార్ అనగానే, మీ మాంగారి మీద బాగా కక్ష తీర్చుకున్నావు, ఇలాగే ఉండాలి. నీకు టాలెంట్ ఉన్నా మీ మాంగారు నిన్ను అవమానించాలని చూశాడు, ప్రతి క్షణం నిన్ను బాధ పెట్టాలని చూశాడు, అందుకే మీ మాంగారుకు తగిన గుణపాఠం చెప్పావు అంటూ కాశీ చేసిన పని మంచి పనే అన్నట్టుగా కాశీ అనుకోవాలని తనను పొగిడేసరికి, సరే సార్ థ్యాంక్ యూ సార్ అనగానే, థ్యాంక్స్ నేనే నీకు చెప్పాలి, నువ్వే నాకు సహాయం చేశావు, నీలో టాలెంట్ని బట్టే నేను జాబ్ ఇస్తున్నాను తప్ప వేరే ఉద్దేశంగా కాదు అని చెప్పనేసరికి, థ్యాంక్ యూ సార్ నా టాలెంట్ను గుర్తించినందుకు అని చెప్పి కృతజ్ఞతలు చెప్పేసరికి, ఇంకా వెనకాల ఉన్న పిఏక కాస్త 5 లక్షలు కాశీకి పంపించమనగానే కాశీకి పంపిస్తాడు. పంపించేసరికి స్వప్నను నిలబెట్టి కడిగేస్తాడు. నాకు అసలు అర్హత లేదనుకుంటున్నారా? నా అర్హతకు తగ్గ జాబ్ నాకు వచ్చింది, జీఎం పోస్టు, లక్షల్లో జీతం ఉంటుంది, అడ్వాన్స్గా 10 లక్షలు ఇచ్చారు, 5 లక్షలు ఇప్పుడు, 5 లక్షలు జాబ్లో జాయిన్ అయిన తర్వాత నా చేతికి వస్తాయి. నువ్వు అడిగావు కదా 1,00,000 రూపాయలైనా నీ దగ్గర ఉన్నాయా అని. 1,00,000 కాదు 2 లక్షలు పంపిస్తాను, ఏం చేసుకుంటావో చేసుకో, ఎంత ఖర్చు పెట్టావు, దేనికి ఖర్చు పెట్టావని కూడా నేను అడగను. అది నీ భర్తలో ఉన్న టాలెంట్, నాలో టాలెంట్ లేకపోవడం కాదు. నన్ను ప్రతి క్షణం అవమానించాలని, నన్ను ఎంతలా చేశారు, డ్రైవర్ని చేశారు, ట్రక్కుల దగ్గర కాపలాదారుణ్ణి చేశారు, పిఏని చేసి నన్ను అవమానించడానికి ప్రతి క్షణం మీ నాన్న చూశాడు. మీ నాన్న చేసిన తప్పుకే మీ నాన్న శిక్ష అనుభవిస్తున్నాడు అంటూ చాలా పొగరగా మాట్లాడేసరికి ఆ మాటలన్నీ విన్న స్వప్న ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు నా బాధ నేను ఎవరికి చెప్పుకోవాలి? కాశీ ఇలా మాట్లాడడం నేను ఎప్పుడూ చూడలేదు అని చెప్పి స్వప్న కాస్త ఏడ్చుకుంటూ కార్తీక్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. ఇక్కడ కార్తీక్ రేపు సాయంత్రం లోపు నాన్న ఇంటి దగ్గరికి రావాలి అన్నారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసే కంటే ముందే నాన్న తప్పు చేయలేదు అని ఎలా నిరూపించాలి? నా దగ్గర ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు అని చెప్పి అనుకుంటూ ఇంకా కార్తీక్ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే దీప్ అయితే మన సంకల్పం మంచిదైతే వెతుక్కుంటూ వస్తారు సాక్ష్యం చెప్పడానికి బావా, నిజాలు బయటికి వస్తాయనేసరికి స్వప్న తలుపు కొట్టడం, స్వప్న లోపలికి రావడంతో కాశీ ఏమన్నాడో ప్రతి ఒక్కటి కూడా చెప్పడంతో పాటు 5 లక్షలు స్క్రీన్ షాట్ తీసి అది స్వప్నకు పంపించింది అది కూడా కార్తిక్కి చూపిస్తాడు. చూపించేసరికి బావా నాకు ఇదంతా చూస్తుంటే ఏదో అనుమానం అనిపిస్తుంది అనగానే, అవునొదిన నాకు కూడా అనుమానంగానుంది, నాన్న జైలుకి వెళ్ళడానికి కారణం ఖచ్చితంగా కాశీకి బాగా ముందే అనిపిస్తుంది. కాశీ టెన్షన్ పడడం లేదు, కాశీ కావాలని చేసినట్టు అనిపిస్తుంది. ఎవరో కాశీ వెనక ఉండి దంతా నడిపిస్తున్నారనుకుంటున్నాను. జాబు పోయి 24 గంటలు కాలేదు, మా నాన్న జైల్లో ఉన్నాడన్న బాధ లేదు. 2 రోజుల్లో జాబు వస్తుంది, అపాయింట్మెంట్ లెటర్ తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను అని అన్నాడు. ఏంటో ఎక్కడ సంపాదించాడో ఏంటో తెలియడం లేదు అనేసరికి, సరే
నువ్వు వెళ్ళు, కాశీని అబ్జర్వ్ చేస్తూ ఉండు. కాశీ ఏదైనా దాచిపెట్టినా ఎక్కడైనా సీక్రెట్గా ఏమైనా ఉంచినా వెంటనే నాకు తీసుకొచ్చి ఇవ్వు అని చెప్పాను. కానీ సరే అన్నయ్య అని చెప్పనేసరికి ఇంకా స్వప్నను కాస్త కార్తీకే తన స్కూటీ మీద తీసుకువెళ్ళి మరీ డ్రాప్ చేసి వస్తాడు. ఎందుకంటే ఆ టైంలో ఒంటరిగా పంపించడం అంత మంచిది కాదని. ఇంకా డ్రాప్ చేసి వచ్చేసరికి స్వప్న వెళ్ళడం తెలీదు, రావడం తెలీదు. ఏ విషయం తెలియని కాసి ప్రశాంతంగా నిద్రపోతాడు. ఎక్కడికి వెళ్ళావే అనగానే అన్నయ్య దగ్గరికి వెళ్ళాను అంటూ కావేరి కాస్త చెప్తుంది. ఈ టైంలోనా అని చెప్పాను. కానీ అవును, అన్నయ్య నన్ను ఇక్కడికి డ్రాప్ చేశాడు అనగానే సరే రా తిండి పడుకుందాం అనగానే నాకేం వద్దమ్మా అని చెప్పి స్వప్న పడుకుంటుంది. పడుకునేసరికి మరుసటి రోజు ఉదయాన్నే కాశీ లాకర్ వేసి లాకర్ తాళాలు తన జోబీలో వేసుకోవడం చూసేసరికి అదేంటి ఎప్పుడూ లేనిది లాకర్కి తాళం వేసి జోబీలో వేసుకుంటున్నాడు. అసలు ఆ లాకర్లో ఏం దాచిపెట్టాడు? ఏదో సీక్రెట్ దాచిపెట్టుంటాడు. లేదంటే ఎప్పుడూ లాకర్ తాళాలు పట్టుకెళ్ళని కాసి లాకర్ తాళాలు ఎక్కడికి పట్టుకెళ్తున్నాడు అని చెప్పి అనుమానం వచ్చి వెంటనే అమ్మ పైన రూమ్లో ఉన్న లాకర్కి వేరే తాళాలు ఉన్నాయా అని చెప్పనేసరికి ఎందుకే అని చెప్పాను. కానీ కాశీ అందులో ఏదో దాచిపెట్టాడు అని అనిపిస్తుంది. అదేంటో తెలుసుకోవాలంటే ఆ లాకర్ ఓపెన్ చేయాలి. ఆ రూమ్ తాళాలు కాశీ పట్టుకుని వెళ్ళిపోయాడు. లాకర్కి మరొక కీ ఉంటుంది కదా, ఆ కీ ఇవ్వమ్మా అని చెప్పాను. కానీ ఉండు, మీ నాన్న గదిలో ఉంది, తీసుకొస్తాను అని చెప్పి గదిలోకి వెళ్ళి వెతికేసరికి ఇదిగో దొరికింది అని చెప్పి ఇస్తుంది. ఇచ్చేసరికి ఏ లాకర్ తాళం అయితే పట్టుకెళ్ళాడో అదే లాకర్ ఓపెన్ చేసి చూస్తారు. అందులో కొన్ని ఫైల్స్, పెన్ డ్రైవ్ ఉంటాయి. పెన్ డ్రైవ్ ఉండేసరికి ఇదేంటమ్మా ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అనగానే మీ నాన్న పెట్టుకుంటే తన దగ్గర పెట్టుకుంటాడు, కాశీ ఎందుకు ఇందులో పెట్టాడు, అవేంటో చూడు అని చెప్పాను. కానీ ఓపెన్ తీసి చూస్తుంది. కానీ తనకేమీ అర్థం కావు. ఇవి నాకేమీ అర్థం కావట్లేదు, అన్నయ్యకి ఏమైనా చూపిస్తే తెలుస్తుందేమో అని చెప్పనేసరికి మీ అన్నయ్యక అయితే వెంటనే ఫోన్ చేయను. కానీ స్వప్న ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఏంటి స్వప్న అని చెప్పాను. కానీ అర్జెంటుగా ఒకసారి ఇంటికి రా అన్నయ్య అని చెప్పనేసరికి సరే ఇప్పుడే బయలుదేరి వస్తున్నానంటూ కార్తిక్ కాస్త బయలుదేరి స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఏంటి స్వప్న అర్జెంటుగా రమ్మన్నావు అనగానే కాశీ ఎప్పుడు లాకర్లో ఏమీ దాచిపెట్టినా అక్కడ పెట్టేస్తాడు లాకర్. కానీ లాకర్ తాళాలు తీసుకుని మరీ బయటికి వెళ్ళాడు అనగానే మరి ఆ లాకర్లో ఏముందో ఎలా తెలుస్తుంది అనేసరికి అమ్మ దగ్గర మరొక కీ ఉంటే ఇచ్చింది, ఓపెన్ చేశాను, అందులో ఈ ఫైల్స్, పెన్ డ్రైవ్ దొరికిందన్నయ్య అని చెప్పనేసరికి మరి లాకర్లో అంత దాచిపెట్టే అంతదేముంది ఇందులో, అసలు పెన్ డ్రైవ్, ఫైల్స్ ఏంటి అని చెప్పి ఓపెన్ చేసి చూస్తాడు. ఇవి జోష్నకు సంబంధించిన లావాదేవీలు ఫైల్స్. ల్యాప్టాప్ తీసుకురా అనగానే ఇదిగో అన్నయ్య అని చెప్పి ల్యాప్టాప్ తీసుకొచ్చి పెన్ డ్రైవ్ ఓపెన్ చేసి చూసేసరికి జోష్న ఎప్పుడెప్పుడు ఎంత ఖర్చు పెట్టిందో, తన అకౌంట్కి ఎంత ట్రాన్స్ఫర్ చేశారో అన్నీ కూడా తీసుకున్నాను, అవన్నీ కూడా ఫైల్స్ అన్నీ రెడీ చేస్తున్నాను అని చెప్పాడు కదా శ్రీధరు. సో ఇదే అయ్యి ఉంటుంది. మరి ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చి దీంట్లో లాకర్లో మరి దాచుకున్నాడు? తన లాకర్లో దాచుకోవాల్సిన అవసరం ఏముంది? అసలు ఇవన్నీ కాశీ ఎందుకు తీసుకొచ్చాడు అంటే కాశీ వెనక ఉండి జోష్ని ఇదంతా చేయిస్తుందా? కావాలనే కాశీ వెనక ఉండి ఇదంతా చేయించడం వల్ల కాశీ ఈ ఫైల్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ దాచిపెట్టాడా జోష్నకు ఇవ్వడం కోసం అని చెప్పి అనుకుంటూనే ఇంకా వెంటనే కార్తీక్ కాస్త ఆ పెన్ డ్రైవ్ని తీసుకువెళ్ళి శివనారాయణ ముందు పెడతాడు. తాత ఇవన్నీ చూడు, ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది. దీని గురించి నాన్న 2 రోజుల క్రితం నాకు చెప్పాడు. జోష్న చేసిన లావాదేవీలన్నీ. జోష్న ఇంకా 2 కోట్లు మాత్రమే కాదు, మరొక 10 కోట్ల రూపాయలు కూడా కంపెనీ అకౌంట్స్ నుంచి తన అకౌంట్స్కి పర్సనల్గా మార్చుకుంది. కావాలంటే ఇవన్నీ చూడు అనేసరికి మొత్తం ఫైల్స్ అన్నీ కూడా దశరథు శివనారాయణ ముందైతే తీసుకొచ్చి పెట్టేసేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. ఏవైతే బయటికి రాకూడదని నేను ఎంత తాపత్రయపడ్డానో అవే బయటికి వచ్చేసాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి అంటూ ఉండగానే ఇవన్నీ ఎక్కడివిరా అని చెప్పాను. కానీ ఇవన్నీ కూడా కాశీ తన దగ్గర జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాడు. మరి నాన్న జైల్లో ఉన్నప్పుడు ఇవన్నీ కాశీ దాచిపెట్టవలసిన అవసరం ఏముంది? కాశీ వెనక ఉండి ఇదంతా ఎందుకు చేయించారు? ఈ ఫైల్స్ అన్నీ బయటికి రాకుండా ఉండడం కోసమే ఇదంతా ఎవరో కావాలని చేయించారని అర్థమవుతుంది.
అని చెప్పనేసరికి ఒక్క నిమిషం తాత నేను ఇప్పుడే వస్తాను అంటూ కార్తీక్ బయటకు వస్తాడు. వచ్చేసరికి ఈ సమయంలో కార్తీక్ ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ ఉండగానే వెంటనే కాశీకి ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావు అని చెప్పాను కానీ నేను పలానా చోట ఉన్నాను బావా అని చెప్పనేసరికి అర్జెంటుగా నేను చెప్పిన చోటుకి రానగానే సరే అని ఒక చోటు చెప్తాడు ఇంటి దగ్గరలో. అక్కడికి రమ్మనేసరికి అక్కడికి వెళ్ళడంతో చెంప పగలగొట్టి చేయి పట్టుకుని ఈడ్చుకొచ్చి ఇంకా అందరిలోనూ నిలబెడతాడు. అందరిలోనూ నిలబెట్టేసరికి చెప్పు, నువ్వు ఈ ఫైల్స్ ఎందుకు తీసి దాచిపెట్టావు? నీకు దాచిపెట్టవలసిన అవసరం ఏముంది? నీకు జాబ్ ఎవరిచ్చారు? 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి జాబ్ ఎవరిచ్చారు నీకు? ఎవరిది నెంబరు? ఎక్కడిది? ఎందుకు వచ్చింది నీకు జాబ్? ఏ కంపెనీలో వచ్చింది చెప్పు అంటూ 4 చెంపదెబ్బలు పీకేసేసరికి చెప్తాను బావా చెప్తాను అని చెప్పి మొత్తం పోసగుచ్చినట్టుగా జ్యోత్స్న కాశీని పిలిచిన విషయం, కాశీ వైరా దగ్గరికి వెళ్ళిన విషయం, వైరా జ్యోత్స్న మాట్లాడుకున్న విషయం, వైరా చెప్పినట్టుగా జ్యోత్స్న చేయమన్న విషయం మొత్తం అంతా కూడా చెప్పుకొచ్చేసరికి ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఇదేంటి వీడు ఇలా బయట పెడతాడని అస్సలు అనుకోలేదు అని చెప్పనేసరికి, అంటే ఇదంతా కూడా వైరా జ్యోత్స్న చేయించారా అని చెప్పనగానే అవును, ఇవన్నీ కూడా జ్యోత్స్నక్క చేసిన పనులు. జ్యోత్స్నక్క కంపెనీ నుంచి ఎప్పుడు ఎంత అకౌంట్స్కి ఎవరెవరికి ఏం పంపించిందో అన్ని లావాదేవీలు ఇందులో ఉన్నాయి. ఆ విషయమే జ్యోత్స్నక్కకు చెప్పి తనకి నేను వార్నింగ్ ఇచ్చాను, ఈ ప్రమాదం నుంచి నువ్వెలా తప్పించుకుంటావని. అప్పుడే జ్యోత్స్నక్క నన్ను పిలిచి నా మీద జాలి చూపించి నేను పిఏ పోస్ట్కి పనికిరానని, నేను జిఎం పోస్ట్ అది రావడానికి నీకు అన్ని అర్హతలు ఉన్నాయని, నేను సీఈఓగా ఉంటే నీకు ఖచ్చితంగా జిఎం పోస్టు ఇచ్చేదాన్నని జ్యోత్స్నక్క చెప్పడం వల్లే నేను ఇలా చేశాను. జ్యోత్స్నక్క ఇటు వైరా గారు చెప్పడం వల్లే మామయ్య గారు ఏ తప్పు చేయకపోయినా మామయ్య గారు ఇరుక్కున్నారు అంటూ మొత్తం విషయం అంతా కక్కుతాడు. ఒక్కసారిగా పారిజాతంతో పాటు అందరూ కూడా షాక్ అయిపోతారు. నేను అప్పుడే అనుకున్నాను, జ్యోత్స్నకి ఏ సంబంధం లేకుండా ఎందుకుంటుంది, జ్యోత్స్న ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యే ఉంటుంది ఇందులోని అని అనుకున్నాను. నేను అనుకున్నట్టుగానే చేసింది. ఇప్పుడు కాశీగాడు మొత్తం విషయం బయట పెట్టాడు. ఇప్పుడు జ్యోత్స్న ఎలా తప్పించుకుంటుంది అని చెప్పి పారిజాతం కాస్త అనుకునేసరికి ఇప్పుడు ఏం చేయాలి కార్తీక్ అని చెప్పాను. కానీ తగిన నిర్ణయం నువ్వే తీసుకోవాలి తాత. తను చేసిన తప్పు ఎక్కడ బయట పడిపోతుందో, అలా బయటపడితే తన పరిస్థితి ఏమవుతుందోనన్న భయంతో జ్యోత్స్న తను తప్పు చేసినా ఎదుటి వాళ్ళని దోషులుగా నిలబెట్టింది తాత. మా నాన్న ఏ తప్పు చేయలేదు. కంపెనీ బాధ్యతలు తనకు అప్పగించినందుకు గాను కంపెనీలో ఏ లొసుగులు ఉండకూడదని, అకౌంట్స్ అన్నీ క్లియర్గా ఉండాలి అన్న ఉద్దేశంతో కష్టపడి తనకు ఇచ్చిన పని గంటలు కాకుండా ఇంకా కష్టపడి జ్యోత్స్న చేసిన తప్పులు ఫ్రాడ్లు అన్ని విషయాలు బయటికి తీసుకురావాలనుకునే నేను మొత్తం తీసుకొచ్చాను అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా శివనారాయణ ఏం మాట్లాడాలో అర్థం కాదు. జ్యోత్స్న అంటూ ముందుకు పిలుస్తాడు. పిలవడంతో ఏంటిదంతా అని చెప్పాను. కానీ ఇదంతా నిజం కాదు తాత, వీళ్ళు ఏదో నా మీద తప్పుడు ఎలిగేషన్ తీసుకొస్తున్నారు అని చెప్పాను. కానీ తప్పుడు ఎలిగేషన్ ఏం తీసుకొస్తున్నారు చెప్పు, ఏం తీసుకొస్తున్నారు వాళ్ళు? ఇదంతా నిజం కాదు అంటున్నావు అంటే అమౌంట్ నువ్వు ట్రాన్స్ఫర్ చేసుకోలేదా? అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడంలో నీదే తప్పు లేదా? నువ్వు డబ్బులు వాడుకోలేదా? ఇంతకుముందు 2,34,00,000 వాడుకున్నావు కదా, అవి వాడుకున్నట్టుగానే ఇవి వాడుకున్నావు. కాశీ నీకు ముందే చెప్పడంతో ఈ ప్రమాదం నుంచి నువ్వు ఎలా బయటపడాలో అర్థం కాక శ్రీధర్నే సీఈఓ పదవి నుంచి దించేస్తే ఇంకా నీకు ఎలాంటి గొడవ ఉండదు. నువ్వు ఆడింది ఆట పాడింది పాట కింద ఉంటుంది కాబట్టి సీఈఓ పదవిలో శ్రీధర్ ఉండకూడదు. కాబట్టి అందుకే శ్రీధర్ మీద ఈ తప్పుడు ఎలిగేషన్ రావాలి అంటే నువ్వు నేరుగా ఉంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఆ వైరాతో చేతులు కలిపావా? వైరా ఎలాంటి వాడో తెలుసా? మన కుటుంబానికి మన వ్యాపారాలకి ఆ జన్మ శత్రువు. అలాంటిది ఆ శత్రువుని దగ్గరికి వెళ్ళి చేతులు కలపడం అంటే వాడు ఎంత ప్రమాదకారో నీకు అర్థం కావట్లేదు. వాడు జిఎం పోస్ట్ ఉత్తునే ఇస్తాడా? నువ్వేదో వాడికి ఆశ చూపించుంటావు. ఏం ఆశ చూపించావు?
కొంపదీసి 50% షేర్స్ కావాలని వాడు కోరితే దానికి ఒప్పుకున్నావా? అసలు నువ్వు ఇంటి వారసురాలువేనా? ఇంటి పతనాన్ని ప్రతి క్షణం కోరుకుంటావేంటి? ప్రతి క్షణం ఈ ఇంట్లో ఏదో ఒక సమస్య తీసుకురావాలని చూస్తున్నావు జోష్న. నాకు అనుమానం కలుగుతుంది. శ్రీధర్కి వచ్చిన అనుమానమే నాకు వస్తుంది. నువ్వు ఇంటి వారసురాలువే అయితే నువ్వు డబ్బులు ఇంత దొంగచాటుగా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం నీకే ఉంది. అంటే నువ్వు ఇంటి వారసురాలు కాదా? ఫ్యూచర్ ప్లాన్ కోసం నువ్వు కావాలనే డబ్బులు తీసి దాచిపెట్టుకున్నావా? రేపన్న రోజున నువ్వు వారసురాలు కాదు అన్న విషయం బయటపడితే నీ పరిస్థితి ఏమవుతుందా అన్న ఉద్దేశంతో డబ్బులు దాచిపెట్టావా అంటూ మాట్లాడేసరికి అది కాదు మా తాత అని చెప్పాను, కానీ ఇంకేం మాట్లాడదు. నువ్వు చేసిన తప్పులు నాకు తెలిసిపోయాయి. నిన్ను వదిలిపెట్టను, ఆ వైరాన్ని కూడా వదిలిపెట్టను. కార్తీక్, వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్దాం పద. ఈ సాక్ష్యాలన్నీ అక్కడ విచ్చి జోష్నను, వైరాను, ఈ కాశీగారిని ఎట్టి పరిస్థితిలో వదలకూడదు. వీడి రోజు వాళ్ళు ఏదో ఆశ చూపించారని వాళ్ళ ఆశకి లొంగిపోయి ఇష్టం వచ్చినట్టు చేసి నా ఇంటి అల్లుడినే జైలు పాలు చేయిస్తాడా? ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. జోష్నకు వీడికి పెద్ద తేడా ఏమీ లేదు. జోష్న ఫ్రాడ్ చేసింది, వీడు మనుషులను మోసం చేశాడు, మనుషుల నమ్మకాల్ని కోల్పోయేటట్టు చేశాడు. వీడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు అనగానే, వదిలిపెట్టొద్దు తాతయ్య, అస్సలు వదిలిపెట్టొద్దు. నా తండ్రి మీదే కక్ష తీర్చుకుని ఎన్ని మాటలు అన్నాడో నాకు మాత్రమే తెలుసు. కష్టపడి పనిచేసే ఓపిక ఉండదు. ఒకేసారి పై అందలానికి ఎక్కాలి అన్న ఉద్దేశంతో ఉన్న వాళ్ళు ఎప్పటికైనా పాతాళానికి పడిపోతారు. ఈ రకంగా కాశీ కూడా విషయం తెలుసుకోవాలి తాతయ్య గారు. తగిన శిక్ష పడాల్సిందే. శత్రువులకు సహాయం చేసినందుకు గాను ఖచ్చితంగా శిక్ష పడాలి అని చెప్పి స్వప్న అంటుంది. కార్తిక్ పద అని చెప్పి మొత్తం ఇంకా సాక్ష్యాలన్నీ కూడా తీసుకుని శివనారాయణ నేరుగా ఐజీ దగ్గరికి వెళ్ళి మొత్తం విషయం అంతా కాశీ చేత చెప్పిస్తారు. చెప్పించేసరికి నోటి మాటల వాంగ్మూలమే విన్న పోలీసులు వాళ్ళు కాశీ డైరెక్ట్గా తప్పు చేయించారు అని చెప్పడం వల్ల ఇంకా కాశీ వాంగ్మూలాన్ని ఆధారంగా తీసుకుని శ్రీధర్ ఏ తప్పు చేయలేదని విడిపించడంతో పాటు వైరాని, ఇటు కాశీని, జోష్నని అదుపులోకి తీసుకుంటారు. ప్లీజ్ తాత, నేను ఏ తప్పు చెయ్యను తాత అని చెప్పాను, కానీ తప్పులు చేయడం నీకు నైజం అయిపోయింది జోష్న. 2,34,00,000 విషయం బయటపడితేనే సుమిత్ర పేరు మీద స్థలం కొన్నావు. తీరా మోసి చెక్ చేస్తే ఆ స్థలం నీ పేరు మీద ఉంది కానీ సుమిత్ర పేరు మీద లేదు. అప్పుడే నిన్ను నిలదీయాలనుకున్నాను. ఎందుకులే, నీ పేరు మీద కొనుక్కున్నావు కదా, సర్లే మీ అమ్మ పేరు మీద కొన్నాను అని అబద్ధం చెప్పావు. ఎందుకో అబద్ధం చెప్పావు, సరే అని చెప్పి నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇంకా వీళ్ళ ముగ్గురిని అదుపులోకి తీసుకుని శ్రీధర్ ఏ తప్పు చేయలేదని నిర్ధారించి ఇంకా రిలీజ్ చేసేస్తారు. తాత ప్లీజ్ తాత అని చెప్పనేసరికి ఇంకా వద్దు జోష్న, నువ్వు నాకు చెప్పింది వద్దు, నేను విన్నది వద్దు, ఇంకా నీకు ఈ శిక్ష పడాల్సిందే. నువ్వు ఒకసారి తాగి డ్రైవింగ్ చేసినప్పుడే నిన్ను విడిపించకుండా పోలీస్ స్టేషన్లోనే ఉంచితే తప్పు చేస్తే శిక్ష ఎలాంటి శిక్ష పడుతుందనేది నీకు అర్థమై ఉండేది. కానీ అప్పుడు నువ్వు సర్లే ఏదో తాగిన మత్తులో చేసావు అని చెప్పి నిన్ను విడిపించి తీసుకొచ్చినందుకు గాను ఇప్పుడు ఎంత ఫ్రాడ్ చేస్తావా? ఈ ఫ్రాడే చేసావో ఇంకెన్ని ఫ్రాడ్లు చేసావో అన్ని విషయాలు బయటకు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఒకటి వచ్చిందంటే అన్నీ బయటకు వస్తాయి. వచ్చిన తర్వాత అప్పుడు నీకు ఎలాంటి శిక్ష విధించాలో అప్పుడు చూస్తాను అంటూ ఇంకా శివనారాయణ చాలా కోపంగా జోష్నను తిట్టి శ్రీధర్ అని చెప్పి శ్రీధర్ని ఇంటికి తీసుకొస్తాడు. నేను ఏ తప్పు చేయలేదు మామయ్య గారు అని చెప్పాను, కానీ నువ్వు తప్పు చేయవని నాకు తెలుసు శ్రీధర్, కానీ నేను నమ్మకాన్ని కోల్పోలేదు. కానీ తప్పు ఎవరు చేశారో ఎవరు చేయలేదో నిరూపణ అయ్యేంత వరకు ఎవరి మీద నమ్మకం పెంచుకోకూడదు అనుకున్నాను, అంతే, అంతకు మించి ఏం కాదు. నాకు కార్తీక్ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కార్తీక్ తప్పు చెయ్యడు, అలాగని నిజం నిరూపించే బాధ్యత తీసుకుంటాడు అని నాకు నమ్మకం ఉంది. అందుకే కార్తీక్ ఏం చేస్తాడా? తన తండ్రి తప్పు చేయలేదని ఎలా నిరూపిస్తాడు? పైగా తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని కార్తీక్ అనుకుంటాడు.
కార్తీక్ తప్పు చేయడు, తప్పు చేసే వాళ్ళని వదిలిపెట్టడు. అందుకోసమనే ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నువ్వు కోర్టు మెట్లు ఎక్కక ముందే నీ కొడుకు నిన్ను నిర్దోషిగా బయటికి వచ్చేలా చేశాడు అని చెప్పనేసరికి, అవును మామయ్య గారు, కార్తీకే లేకపోయి ఉంటే నేను ఇలా బయటికి వచ్చేవాడిని కాదు అనగాని, నా ఒక్కడ వల్ల కాదులే నాన్న, స్వప్న కూడా నాకు సహాయం చేసింది. కాశీ దాచిపెట్టిన ఆ పెన్ డ్రైవ్, ఆ ఫైల్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇచ్చింది స్వప్న తీసుకుంది అని చెప్పనేసరికి, నిజంగా నువ్వు జన్మనిచ్చిన ఇద్దరు కూడా చాలా గొప్పవాళ్ళు శ్రీధర్. నీ పరువుని నిలబెట్టడానికే ప్రతి క్షణం పోరాడారు. నువ్వు చాలా అదృష్టవంతుడివి అని చెప్పనేసరికి, ఏముంది మామయ్య గారు, మీ అమ్మాయి మాత్రం నన్ను క్షమించడం లేదు కదా. నన్ను చూడడానికి భోజనం పట్టుకుని వచ్చి గుండెలు పిండేసేలా మాట్లాడేసరికి ఆ అన్నం కూడా నాకు ముద్ద దిగలేదు అని చెప్పనగానే, ఆ సమస్యకు కూడా తొందరలోనే కార్తీక్ పరిష్కారం వెతుకుతాడు. అప్పుడు ఖచ్చితంగా నువ్వు కాంచన ఒకటవుతారు. ఆ నమ్మకం నాకుంది. కార్తీక్ మీద నమ్మకం ఉంచుకుంటే ఏదైనా వాడు సాధిస్తాడు అంటూ శివనారాయణ చెప్తాడు. రే కార్తీక్, దీపను నువ్వు ఇంక మీదట ఇక్కడికి రావద్దురా. మీరు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని ఇంకా మీరు ఏదో ఒకటి చూసుకోండి. సత్యరాజ్ రెస్టారెంట్ని చూసుకోండిరా. అలాగే మీ నాన్న సీఈఓగా జోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్లో ఉన్నాడు కదా, మీ నాన్నకు కూడా అప్పుడప్పుడు సలహాలు చెయ్యి. 2 రెస్టారెంట్లు ఎగేనెస్ట్ రెస్టారెంట్లా కాకుండా ఒకే 2 బ్రాంచ్లా చూసుకుని రెస్టారెంట్లు నడపండి. ఏమంటావు అని చెప్పనేసరికి, సూపర్గా చెప్పారు తాతయ్య గారు అని చెప్పనగానే, నీకు ఇష్టమైన కార్తీక్ అని చెప్పనేసరికి, మీ ఇష్టం తాత అని చెప్పి మాట్లాడేసరికి, సరే అని ఇంకా కార్తీక్ ఇంకా దీపను కూడా ఆ ఇంటి నుంచి బయటికి పంపించేస్తారు. ఎందుకంటే దీప ప్రెగ్నెంట్గా ఉంది. పైగా జోష్న కూడా తప్పుల మీద తప్పులు చేసింది కాబట్టి ఇంకా జోష్న చేసిన తప్పుకి తన అగ్రిమెంట్ మొత్తం రద్దు చేసి శివనారాయణ దీపను కార్తీక్ని వాళ్ళ పుట్టింటికి కార్తీక్ వాళ్ళ ఇంటికి పంపించేస్తారు. ఇంకా శివనారాయణ అయితే, నాకెందుకు ఇలాంటి మనవరాలు పుట్టింది, నా పరువును నిలబెట్టే మనవరాలు కాకుండా నా పరువును తీసే మనవరాలు పుట్టింది అని చెప్పి ఇంకా శివనారాయణ బాధపడతాడు. బాధపడకండి అని చెప్పాను కానీ, ఏంటి పారిజాతం, నేనేం లోటు చేశాను చెప్పు, ఎందుకు ఇలాంటి పని చేసింది అనగాని, తను సీఈఓ పదవి కోసమే ఆశపడింది అనగాని, సీఈఓ పదవిలో ఉండడం వల్లే కదా ఎంత డబ్బు కొల్లగొట్టింది. ఇంకా సీఈఓ పదవిలో కొనసాగితే ఇంకెన్ని తప్పులు ఇంకెన్ని మోసాలు చేసుండేదో. తన చేసిన మోసాలు బయట పడకూడదన్న ఉద్దేశంతోనే కదా జోష్న ఇలా చేసింది అంటూ శివనారాయణ బాధపడతాడు. బాధపడకండి మావయ్య అంటూ సుమిత్ర ఇటు దశరథ్ ఇద్దరు కూడా ఓదారుస్తారు. జోష్న మాత్రం, నన్ను మళ్ళీ దెబ్బ కొట్టవరా కాశీ, నిన్ను నమ్ముకుని నేను ఇలా దిగినందుకు నువ్వు నన్ను మళ్ళీ దెబ్బ కొట్టావు. ఏ ఫైల్స్ అయితే తాత జోలికి వెళ్ళకూడదో, తాత కంటి ముందుకు రాకూడదనుకున్నానో ఆ ఫైల్స్నే బయట పెట్టి నన్ను జైలు పాలు చేశావు. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టను కాశీ, ఖచ్చితంగా వదిలిపెట్టను అని చెప్పి ఇంకా జోష్న అనుకుంటుంది. ఎందుకంటే జోష్నకు వైరాకు ఒకేలా రకంగా శిక్ష విధిస్తారు కానీ కాశీకి ఇంకా కొంచెం తక్కువే శిక్ష వేస్తారు. ఎందుకంటే తప్పులు చేసింది వాళ్ళైనా సహకరించినందుకు గాను కాశీకి చేస్తారు. మొత్తానికైతే స్వప్న కార్తీక్ ఇద్దరు కలిసి శ్రీధర్ తప్పు చేయలేదని, తప్పు చేసింది జోష్న వైరా కాశీ అన్న విషయాన్ని బయట పెట్టి అందరి ముందు శ్రీధర్ని బయటికి విడిపించి తీసుకొస్తారు. మరి జోష్న నెక్స్ట్ ఏం ప్లాన్ చేయబోతుంది? దీపను ఎలా అంతం చేయాలని చూస్తుంది? దీపే ఆ ఇంటి వారసురాలన్న విషయం ఎప్పుడు బయటపడుతుంది? అసలు సుమిత్రకు ఏం జరిగింది? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని